తెలంగాణ కాంగ్రెస్లో మరొకసారి రచ్చ జరిగింది. మంత్రుల గొడవలు మరొకసారి తెర మీదకు వచ్చాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడానికి వెళ్లాల్సి ఉంది మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళ ముగ్గురు వెళ్లాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట విమానాశ్రయానికి కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు. కానీ 10 గంటల వరకు ఎయిర్పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. దీంతో తమను మాత్రం 9 గంటలకు రమ్మని చెప్పి 10 గంటల వరకు ఉత్తమ్ రాకపోవడం ఏంటి అంటూ అలిగి ఎయిర్పోర్ట్ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి లేకుండానే ఇక హెలికాప్టర్లో నాగార్జునసాగర్కు వెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయనే చెప్పొచ్చు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత పరిస్థితి మారింది, సర్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో కేవలం తన తోటి మంత్రి, తన సహచర నాయకుడు 1 గంట లేటుగా వచ్చాడని చెప్పేసి అలిగి కోమటిరెడ్డి వెళ్ళిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే అంతర్గతంగా ఇంకా ఏ స్థాయిలో కుమ్ములాట్లు ఉన్నాయా అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. అసలు కోమటిరెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది? కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి లేటుగా వచ్చారనే కోపం వచ్చిందా,